దసరా సెలవులు ముగియటంతో ప్రజలు సొంతూళ్ల నుంచి పట్నం బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ బస్ స్టేషన్ చూసినా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి బస్ స్టేషన్లో ప్రయాణికులు బారులు తీరారు. అయితే సమయానికి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా సెలవులు ముగియటంతో జనం అంతా సొంతూళ్ల నుంచి సిటీ బాట పడుతున్నారు. అయితే బస్ స్టేషన్స్ లో సరిపడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, అంటే ఫెస్టివల్ సీజన్ లో అదనపు బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ బస్సుల కొరత ఎందుకు వచ్చింది? అక్కడ ప్రయాణికులు ఏమంటున్నారు? అధికారులు ఏర్పాటు చేసిన దానికంటే ఊహించిన రీతిలో ప్రయాణికుల రద్దీ మాత్రం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ప్రయాణికులంతా తిరుగు ప్రయాణం అవడంతో బస్టాండ్లన్నీ కూడా భక్తులతో ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం కరీంనగర్ బస్టాండ్లో చూడవచ్చు. ప్రయాణికులంతా కూడా ఉదయం నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వారంతా కూడా వేచి చూస్తున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ మార్గంలోనే కేవలం 200 పైగా బస్సులు నడిపినప్పటికీ ఇంకా కూడా ప్రయాణికుల రద్దీ అనేది మాత్రం కొనసాగుతుంది. చాలా చోట్ల ప్రయాణికులు ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు టోల్ గేట్ల వద్ద కూడా భారీగా వాహనాలు బారులు తీరుతున్న పరిస్థితి. అక్కడ కూడా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇటు బస్టాండ్ కావచ్చు, అదేవిధంగా గుండ్లపల్లి టోల్ గేట్ కావచ్చు. ఈ టోల్ గేట్లన్నీ కూడా నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాల రద్దీ అనేది కొనసాగుతుంది. నిన్న నుంచి కూడా ఇటు బస్టాండ్లన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. చాలా మంది కూడా చూడవచ్చు మనం, ప్రయాణికులంతా కూడా ఇంకా కూడా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్సుల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇటు కొరుట్ల మెట్టిపల్లితో పాటు జగిత్యాల సిరిసిల్ల నుంచి వచ్చే బస్సులన్నీ కూడా పూర్తిగా నిండిపోయి వస్తున్నాయి. ప్రయాణికులను సర్దుబాటు చేయడం కొంత అధికారులకు కష్టసాధ్యంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఉన్న బస్సులన్నీ కూడా కేవలం సుదూర ప్రాంతాలకు వేయాలని చెప్పి అధికారులు నిర్ణయించుకున్నప్పటికీ హైదరాబాద్కు మార్గంలో ఎక్కువగా బస్సులను రన్ చేస్తున్నారు. వరంగల్ వెళ్ళేటువంటి బస్సులను తగ్గించి కేవలం సిరిసిల్ల నుంచి వచ్చే బస్సులు కావచ్చు, ఇటు జగిత్యాల నుంచి వచ్చేటువంటి బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా డైవర్ట్ చేస్తూ ఇటు హైదరాబాద్ మార్గంలోనే ఎక్కువగా బస్సులు నడిపించేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ప్రయాణికుల రద్దీ అనేది మాత్రం కొనసాగుతుంది. బస్సులు వస్తున్నప్పటికీ అవి తొందరలోనే నిండిపోతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం డ్రైవర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కండక్టర్లు కూడా కొంత ఓవర్లోడ్తో బస్సు నడిపించలేని పరిస్థితి. అందుచేత మేము కూడా నడిపించలేమని చెప్పి ఇటు హుజరాబాద్లో తెల్లవారుజామున ప్రయాణికులతో ఒక గొడవ జరిగినటువంటి సన్నివేశం కూడా ఉన్నాయి. ఇలాంటి చాలా సన్నివేశాలు జరుగుతున్నాయి. మనం చూడవచ్చు, బస్సులు వచ్చాయంటే జనాలు ప్రయాణికులు ఏ రకంగా వారు వెళ్ళేటువంటి ఏదైతే బస్సు ఉంటుందో ఆ బస్సును వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు రిజర్వేషన్లు కూడా చాలా ఫుల్గా నిండిపోయాయి. రిజర్వేషన్లు కూడా దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరుకోవాలంటే మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బస్టాండ్లో కనిపిస్తుంది. చాలా చోట్ల ప్రయాణికులంతా తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు వారంతా కూడా ఈరోజు తిరుగు ప్రయాణం అవడంతో చాలామంది కూడా ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వేచి చూస్తే తప్పించి బస్సులు దొరకని పరిస్థితి. ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో బస్సులు నడిపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రయాణికులకు ఉన్న బస్సులకు కొత్త సర్దుబాటు కాకపోవడం కారణంగా ఇటు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొంది. థ్యాంక్ యూ సతీష్.